నమస్కారం అండి. స్కూల్ నుండి వచ్చే పిల్లల కోసం అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఏదైనా క్రిస్పీగా టేస్టీగా చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇంట్లో ఉండే మైదాతో బేకరీ స్టైల్ కారపు బిస్కెట్లు ఇలా చేసి పెట్టండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు అస్సలు పాడవు, భలే క్రిస్పీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదా, అరుగుదల కోసం, పిల్లలకి అరుగుదల కోసం వాము కొంచెం, కొద్దిగా నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం నెయ్యి అనేది ఎందుకు వేస్తారంటే బిస్కెట్లు అనేవి గుల్లగా ఉండడానికండి, గట్టిగా అయిపోకుండా గుల్లగా ఉండడం కోసం నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో నూనె అయినా కూడా తీసుకోవచ్చండి. వేడివేడి నూనె కొంచెం వేసుకోండి, ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, అదే బియ్యం పిండి అండి, బియ్యం పిండి, అలాగే కొద్దిగా కారం, ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా నలిపి కలపాలండి. ఇక్కడ చూస్తున్నట్టుగా ఒకసారి ఇలా వంట చేస్తే అలా అవ్వాలి ఉండ. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా నలుపుతూ కలిపితే మనకి బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. చపాతీ ముద్ర బాగా గట్టిగా కలుపుకోండి. చపాతీ ముద్ర కలుపుకుంటే సరిపోయేది. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసేస్తే పిండి అనేది లూజ్గా అయిపోతుంది. అందుకనేసి కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. చక్కగా బాగా స్మూత్గా కలుపుకొని ఈ విధంగా పక్కన కొద్దిగా పైన ఆయిల్ అప్లై చేయండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసి కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. పావు గంట తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చపాతీలో బాగా పామేసుకుందామండి. మీరు చపాతీ పీట మీద పాముకున్నా పర్వాలేదు, చిన్న బాల్స్ కొని చేసుకొని, లేదంటే ఇలా సింపుల్గా తొందరగా అయిపోవాలనుకుంటే కనుక ఈ విధంగా నేను చేస్తున్నట్టు ఒకేసారి మొత్తం పామేసుకోండి, తొందరగా అయిపోతుంది. ఏదైనా టేబుల్ ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ టేబుల్ మీద పామేసుకున్నా, లేదంటే మీకు స్టవ్ పక్కన ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ పామేసుకున్నా బాగుంటుంది. ఒకేసారి పాముకుంటే తొందరగా అయిపోద్ది. ఈ విధంగా కొంచెం పిండి చల్లుతూ 2 వైపులా తిప్పుతూ బాగా పాముకోవాలండి. బాగా మరీ పలుచగా కాదు, మనం చపాతీ ఎలా పాముకుంటామో ఆ మాత్రం మందం ఉంటే సరిపోద్దండి. మరీ అంత పలుచగా అవసరం లేదు, అలానే మరీ మందంగా ఉండకూడదు. చపాతీ ఎలా పాముతాం కరెక్ట్గా ఆ మందం ఉంటే సరిపోద్ది. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏమాత్రం మందం పామానో, ఈ విధంగా ఇంత పలుచగా పామేసుకుంటే మీకు సరిపోద్ది అనమాట. మరీ మందంగా ఉండకూడదండి. ఇప్పుడు మనం డైమండ్ కట్ చేసేసుకోవడమే. డైమండ్ షేప్లో చాక్తో కట్ చేసేసుకోండి. డైమండ్ షేప్ అంటే ఏం లేదండి, నిలువుగా అడ్డుగా కట్ చేసేసుకుంటే అయిపోయాయి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో ఏదైనా కట్ చేసుకొని పిల్లలకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసి చేసేయడమే అండి. కొద్దిగా పిండి చల్లండి. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం పిండి చల్లారనుకోండి అతుక్కుపోకుండా మనకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా కట్ చేసేసి చాక్తో జస్ట్ ఇలా కింద నుంచి అన్నాం అనుకోండి, ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా చాక్తో కింద నుంచి అంటే ఈజీగా వచ్చేస్తాయండి. జస్ట్ ఇలా అనేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. తీసేసుకొని ఎక్స్ట్రా పిండి అంతా పోయేలాగా ఒకసారి జల్లెల్లో వేసుకొని జస్ట్ పైకి కిందికి ఒకసారి చెరిగినట్టు అన్నారనుకోండి, ఎగరేస్తే కొద్దిగా అలాగా ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే పోతుందన్నమాట. ఒకసారి జల్లించడం అంటే జస్ట్ పైకి కిందికి అంటే మొత్తం ఎక్స్ట్రా ఉన్న పిండి వచ్చేస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకోండి, లేదంటే ఆయిల్ పీల్చేసి ఈ బిస్కెట్స్ అనేవి ఆయిల్గా ఉంటాయండి, అస్సలు బాగోవు. కాబట్టి బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని అప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా వేగేటట్టు వేయించుకోండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడం అండి ప్లేట్లోకి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే బేకరీ స్టైల్ మైదా కారపు బిస్కెట్లు రెడీ. మరి ఈ కమ్మని స్నాక్ మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేయండి. మీ లైక్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ స్నాక్ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.